మిత్రులారా, ఈ విద్యా సంస్థ ద్వారా ఒక రెండు అంశాలను చర్చకు పెట్టి ఇటు ఉపాధ్యాయులలో ఒక అవగాహనను కలిగించి అదేవిధంగా సమాజానికి ప్రభుత్వానికి ఒక మెసేజ్ ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో విద్యా యుద్ధం ఈ రెండు అంశాలపైన ఈ సదస్సు నిర్వహించడం సందర్భోచితంగా ప్రస్తుత సామాజిక ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో నిర్వహించడం రాష్ట్ర కమిటీకి అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ఈ విద్యా యుద్ధం అది రెండు అక్షరాల పదాలైనా కానీ ఈ సమాజాన్ని మొత్తం ప్రపంచాన్ని రాష్ట్రాలను దేశాలను అన్నింటినీ కూడా ప్రభావితం చేస్తున్నటువంటి అంశాలు. అవి రెండు పరస్పర అంశాలు, పరస్పర విరుద్ధమైనటువంటి అంశాలు మన ముందు కనిపిస్తా ఉన్నాయి. విద్య అనేది కన్స్ట్రక్టివ్ సంబంధించినటువంటి అంశం అయితే యుద్ధం అనేది డిస్ట్రక్టివ్ సంబంధించినటువంటి అంశం. ఒకటి నిర్మాణాత్మక అంశం అయితే ఒకటి విధ్వంసకరమైనటువంటి అంశం. మనం విద్యారంగానికి సంబంధించి వ్యక్తి నిర్మాణం జరగాలి, దేశ నిర్మాణం జరగాలి, దేశ అభివృద్ధి జరగాలని కోరుకుంటాం. మరి యుద్ధానికి సంబంధించి దాని దుష్పరిణామాలు, దాని ప్రభావం, పరిణామాలు ఏ విధంగా ఉంటాయనేది మనకు వక్తలు తెలియజేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా మనం విద్య గురించి ఆలోచిస్తే ఇంకొక అంశం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ప్రస్తుతం విద్యారంగంలో ఉన్నటువంటి అసమానతల విద్య, అంతరాల విద్య, అశాస్త్రీయమైనటువంటి విద్య, ఈ మూడు అంశాలు యుద్ధం కంటే తీవ్రమైనవి, యుద్ధం కలిగించేటువంటి ప్రభావాల కంటే కూడా తీవ్రమైనటువంటి అంశాలు. అంటే ఇప్పుడు సమాజంలో ఉన్నటువంటి అసమానతలను, అశాస్త్రీయతలను అవన్నిటిని ఎస్టాబ్లిష్ చేసేటువంటి క్రమం కొనసాగుతూ ఉంది. అందుకనే మనం కొన్ని దశాబ్దాలుగా ఏపీటీఎఫ్, టీపీటీఎఫ్ గా మన ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు దయచేసి మీ కొరకు స్టేజ్ ముందు ప్రత్యేకంగా కొన్ని కుర్చీలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. దయచేసి ఇంకా కూర్చోవలసిందిగా టీపీటీఎఫ్ పక్షాలందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. మిత్రులారా, మనం కొన్ని దశాబ్దాలుగా కామన్ స్కూల్ విద్యా విధానం అమలు చేయాలని, శాస్త్రీయ విద్యా విధానం అమలు చేయాలని, అదేవిధంగా విద్యారంగంలో వికేంద్రీకరణ జరగాలని, ముఖ్యంగా విద్య రాష్ట్ర జాబితాలో ఉండాలని అనేక దశాబ్దాలుగా పోరాటం చేస్తూ ఉన్నాం. సందర్భం వచ్చినప్పుడు అనేక సదస్సులు, సమావేశాల ద్వారా దాన్ని ఉద్ఘాటిస్తూనే ఉన్నాం. కానీ ప్రస్తుత పాలకులు అమలు చేస్తున్నటువంటి విధానం కార్పొరేటీకరణ, కాషాయీకరణ, కేంద్రీకరణ, ఈ మూడు విధానాలను అమలు చేస్తూ విద్యారంగాన్ని మనం భ్రష్టుపట్టించేటువంటి విధానం కొనసాగుతా ఉంది. ముఖ్యంగా పీడిత ప్రజలకు, ముఖ్యంగా అశేష జనాభాకి